హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా క్రియేటివ్ థాట్స్. ఇవాళ నేను మీ అందరికీ ఫ్రెంచ్ బ్రైడ్ ఎలా వేసుకోవాలి, సెల్ఫ్గా ఎలా వేసుకోవాలి చూపిస్తాను. సో దానికి ఏం కావాలి అని అంటే లివాన్ హెయిర్ సీరం. ఏంటంటే కర్ల్ హెయిర్ వాళ్ళకి ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది. హెయిర్ చాలా స్మూత్గా అయ్యి షైనింగ్ ఉంటుంది. ఇది కొంచెం అప్లై చేసుకొని అండ్ నెక్స్ట్ మీరు కోమ్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. మనం హెయిర్ సీరం కాకుండా ఏదైనా హెయిర్ ఆయిల్ కూడా పెట్టుకోవచ్చు. ఏంటంటే హెయిర్ షైనింగ్గా కనిపిస్తుంది. ఇంకా కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి కర్ల్స్ ఇట్లా ఎక్కువగా బయటికి లేకుండా సాఫ్ట్గా కనిపించడానికి పెట్టుకుంటాం అంతే. ఒకవేళ హెయిర్ సీరం పెట్టుకుంటే ఓన్లీ హెయిర్కి పెట్టుకోవాలి, స్కాల్ప్కి పెట్టుకోవద్దు. ఈ కోమ్తో మనం ఫస్ట్ హెయిర్ని డీటాంగిల్ చేసుకోవాలి. 2 పార్ట్స్ చేసుకొని ఈజీగా డీటాంగిల్ చేసుకోవాలి. చూపిస్తున్నాను. సో ఇలా హెయిర్ అంతా మంచిగా కోమ్ చేసుకోవాలి. కోమ్ చేసుకొని తీసుకొని పెట్టుకోవాలి, చిక్కులు లేకుండా పెట్టుకోవాలి హెయిర్ అంతా. ఇప్పుడు మనం పైనుంచి స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. సో పైకి మంచిగా ఒకసారి దువ్వుకొని ఆ పైన కొంచెం హెయిర్ తీసుకోవాలి. కొంచెం అంత హెయిర్ తీసుకొని నార్మల్గా మనం జుట్టు అల్లుకుంటాం కదా, అట్లాగే 3 పాయలు తీసుకొని జుట్టు అల్లుకోవాలి. సో 3 ఈక్వల్ పార్ట్స్ తీసుకోవాలి. 3 ఈక్వల్ పార్ట్స్ తీసుకొని నార్మల్గా ఒక్కసారి అల్లుకోవాలి. 3 పాయల జుట్టు ఎలా వేసుకుంటామో అలా ఒక్కసారి అల్లుకోవాలి. అదండి. అలా అల్లుకున్న తర్వాత మన రైట్ సైడ్ ఎటు సైడ్ అయితే అల్లుకుంటామో అటు సైడ్ చూపుడు వేళ్ళ జుట్టు ఉంటుంది కదా, ఆ జుట్టుకి మనం ఏ సైడ్ అయితే చూపుడు వేళ్ళ జుట్టు ఉందో అటు సైడ్ మన సైడ్కున్న జుట్టుని ఎక్స్ట్రా జుట్టుని తీసుకొని, అంటే ఇట్లా కొంచెం హెయిర్ ఎక్స్ట్రా తీసుకొని ఆ చూపుడు వేళ్ళలో ఉన్న జుట్టులోకి యాడ్ చేసుకోవాలి. మళ్ళీ నార్మల్గా ఒకసారి అల్లుకున్నాక మళ్ళీ అటు సైడ్, అంటే ఇప్పుడు 2 హ్యాండ్స్ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ వస్తుంది. సో రైట్ హ్యాండ్ సైడ్ అదండి అలా లీవ్ చేసుకొని చూపుడు వేళ్ళలో ఉన్న జుట్టుని ఎక్స్ట్రా ఏదైతే తీసుకుంటామో ఆ జుట్టులోకి లీవ్ తీసుకొని, అంటే యాడ్ చేసుకొని కోమ్ చేసుకొని కలిపేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి అల్లుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి, మళ్ళీ అలా నార్మల్గా చేయితోనే అటు సైడ్ నాకు హెయిర్ తీసుకొని ఆ ఎక్స్ట్రా హెయిర్ తీసుకున్న దాంట్లో మన చూపుడు వేళ్ళలో ఉన్న హెయిర్ని కలిపేసి ఒకసారి కోమ్ చేసుకొని అలా ఒకసారి కోమ్ చేసుకొని మళ్ళీ అల్లుకోవడమే. మళ్ళీ అది నార్మల్గా కలిసిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఒకసారి కింది నుంచి పైకి అలా హెయిర్ తీసుకొని నార్మల్గా ఎలా అయితే 3 పాయలు వేసుకుంటామో అలా మళ్ళీ లెఫ్ట్ సైడ్ అయిపోయింది కదా, రైట్ సైడ్ హెయిర్ తీసుకొని ఆ హెయిర్లోకి నా చూపుడు వేళ్ళలో ఉన్న హెయిర్ని కలిపేసి మళ్ళీ ఒక్కసారి దూకున్నాను. అలా ఒకసారి కోమ్ చేసుకొని మళ్ళీ అల్లేసుకోవడమే 3 పాయల జుట్టులాగా. మళ్ళీ ఇప్పుడు దీంట్లోకి ఈ ఇండెక్స్ ఫింగర్లోకి చూపుడు వేళ్ళలో ఉన్న హెయిర్ ఈ ఎక్స్ట్రా హెయిర్లో కలుపుకొని మళ్ళీ కోమ్ చేసుకుంటూ ఉండాలి. అలా జరగాలి ప్రాసెస్. అలా ప్రతిసారి ఒక్కొక్క లేయర్ యాడ్ చేసుకుంటూ కింది వరకు యాడ్ చేసుకుంటూ ఉండాలి.
సో నచ్చింది కదా అండి, నేను చెప్పిన విధానం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ. అండ్ నా వీడియోస్ ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఏం నచ్చలేదో కమెంట్ బార్లో కమెంట్ చేయండి.